హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖీరియా రెసిపీస్ అండి. ఇప్పుడు మీకు కేక్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఒకసారి కోకో పౌడర్ ఒకటి కొనుక్కొచ్చాను అనమాట. ఆర్గానిక్ అది ఏదో ఊరికి వెళ్ళినప్పుడు కొని తెచ్చాను. దాంతో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి కేక్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. చిన్న పని అనమాట. ఇది కోకో పౌడర్ ఇది తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం కొలతలు చెప్తా చూడండి. ఇది గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. షుగర్ పౌడర్ తీసుకోవాలి, ఇది ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. కోకో పౌడర్ ఏమో ఒక పావు కప్పు తీసుకోవాలి. ఇది హాఫ్ కప్పు, ఇది పావు కప్పు. ఒక ఈనో ప్యాకెట్ తీసుకోవాలి. హాఫ్ కప్పు మిల్క్ తీసుకోవాలి. ఇవి మనకి ఈ ఐటమ్స్ కావాలన్నమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిస్తా, బాదం, కాజు అవన్నీ చిన్న చిన్న స్పైసెస్ ముక్కలు చేసేసుకుని పెట్టుకుని మన ఇష్టం వచ్చినవి వాడుకోవచ్చు అనమాట. లేకపోతే ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను మామూలుగా తయారు చేసి పెట్టాను అనమాట, ప్రీమిక్స్ లాగా. ఇందులో గోధుమ పిండి వేసాను. గోధుమ పిండి, షుగర్ పౌడరు, కోకో పౌడరు వేసాను. తర్వాత ఇందులో ఆయిల్ వేసి కలపాలి. తర్వాత ఆయిల్ కలిపేసేసాక మిల్క్ పోసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ బ్యాటర్ చేస్తాం అనమాట. తర్వాత ఈనో ప్యాకెట్ వేసి ఇది కలిపి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని అప్పుడు ఎక్కువ ఇదవ్వకుండా జాగ్రత్తగా కలపాలన్నమాట. మనం చెక్క గరిటె యూజ్ చేయాలి. అలా చూసి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసాను. ఆ 3 పౌడర్లు అన్నీ కలిపేసాం కదా. కలిపాక ఇప్పుడు ఈ ఆయిల్ వేసి ఇలా కలిపేయాలి. ఈ ఆయిల్ ఇలా కలిసాక ఈ 3 పౌడర్లు ఏం చేశానంటే కలిపి మళ్ళీ నేను స్ట్రైనర్లో కొంచెం వడగొట్టినట్టు చేశాను, మళ్ళీ ఉండలు అవి లేకుండా. తర్వాత పాలు కొంచెం కొంచెం పోసుకోవాలి, ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా కొంచెంగా ఇలా వేసుకుంటూ కలపాలన్నమాట. ఇలా స్మూత్గా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే పాలు ఎక్కువైపోయి ఇదైనా కూడా మళ్ళీ బాగుండదు. చూసుకోవాలి, అవసరమైతే పొయ్యాలి, లేకపోతే పొయ్యకూడదు. ఏదో కోవా పౌడర్ ఉంది కదా అని చెప్పేసి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మొత్తం పాలు పట్టేస్తున్నాయి. హాఫ్ కప్పు పాలు పట్టేసాయి. ఇది మంచిగా మొత్తం ఇలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కలపడం అయిపోయింది. పాలు హాఫ్ కప్పు పోసాను. ఒక పావు కప్పు కూడా పెట్టుకోవాలి. ఇందులో సగం ఇంకా మళ్ళీ పావు కప్పు పెట్టుకుని కొంచెం కొంచెంగా వేస్తూ కలిపితే ఇటు బ్యాటర్ ఇలా ఉండాలి. ఇంతకంటే పలచగా ఉండకూడదు, ఇంతకంటే గట్టిగా ఉండకూడదు. డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి కలిపేసాను కదా. ఇది గోధుమ పిండితో చేశాను, ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పుడు దీనికేమో ఆయిల్ రాసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసేసి ఇట్లా గోధుమ పిండి చల్లి ఇట్లా 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 అనేసి అప్పుడు దీంట్లో ఇది మనం వేసేసుకోవాలి. ఈలోగా ఏమో ఓవెన్ ఇదవుతుంది కదా, మనకి వేడెక్కుతుంది. ఇప్పుడు ఇందులో వేసేయడం ఇది ఇలాగా. ఇప్పుడు ఇట్లా చేయాలి కొంచెం అన్నమాట. ఇంత రెడీగా ఉంది. ఓవెన్ కట్ ఆఫ్ అవ్వగానే మనం అది అందులో పెట్టేసేసి ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయ్యాక ఒక మాట పుల్లతో చూసుకొని బేక్ అయిందంటే తీసేసి, లేకపోతే అవసరమైతే 5 మినిట్స్, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు కేక్ తయారవుతుంది, తర్వాత చూద్దాం. బెల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో పెట్టేసేద్దాం. ఇది ఓటీజీలో ఫస్ట్ ఏమో 180 డిగ్రీలో పెట్టి 10 మినిట్స్ వేడి చేయాలి. అది వేడి ఎక్కాక తర్వాత మీకు ఇవన్నీ కొలతలన్నీ ఇచ్చాను కదా, ఇవన్నీ ఇది చేశాక తయారు చేసుకుని మనం అందులో పెట్టుకుంటాం అనమాట. అందులో పెట్టుకుని 30 మినిట్స్ అందులో పెట్టాలి. అది బేక్ అయిందో లేదో మనం ఏదైనా పుల్ల గుచ్చి చూస్తే తెలుస్తుంది. అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టు అనమాట. అది ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనం తీయాలన్నమాట యువతలకి.
తీసి చల్లార్చి అప్పుడు ముక్కలు కొయ్యాలి. ఇప్పుడు ఎలా ఉందో మాట చూద్దాం. కేక్ ఇలా రెడీ అయింది. ఇలా చూస్తే ఇలా అంటుకోకూడదు అనమాట, అస్సలు అంటుకోలేదు. చూడండి, కొంచెం కూడా అంటుకోలేదు. ఇక చూడండి, కేక్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూద్దామా? అబ్బా, ఓ ఎంత బాగా వచ్చిందో. ఓకే, చాలా బాగా వచ్చింది కదా. దీని మీద మనం క్రీమ్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే కేక్ చేయాలంటే మీరు ఈ కప్పులు కొలత అది సరిగ్గా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కేక్ సరిగ్గా రాదు. ఇది గుర్తుపెట్టిన, పావు కప్పు, హాఫ్ కప్పు, 1 కప్పు ఇట్లా ఇవి మట్టుకు పెట్టుకుని మనం చేసామంటే బ్రహ్మాండంగా వస్తుంది. మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ రెసిపీ గురించి చూడండి. థ్యాంక్ యూ.